హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సెప్టెంబర్ 10 థర్స్డే ఎపిసోడ్ రివ్యూ అనమాట. ఇంకా అందరూ సోఫాలు అయితే కూర్చున్నారు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిండు, మనీ సంపాదించుకోవాలని చెప్పేసి. సంపాదించుకున్న మనీ మొత్తం ప్రైజ్ మనీకి యాడ్ చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. అందులో హైయెస్ట్ ఎవరి దగ్గర ఉందో ఆ అమౌంట్ని ప్రైజ్ మనీలో లాస్ట్కి మనకి ఇచ్చే ఎపిసోడ్ విన్నర్కి అయితే ఇస్తారు చూడు, ఆ ప్రైజ్ మనీలో యాడ్ చేస్తామని చెప్పేసి అనగానే ఓకే, ఒక్కొక్క గేమ్ అయితే యాడ్ చేస్తాను, ఒక్కొక్క గేమ్కి కొంత అమౌంట్ అయితే ఇస్తాను, దాంట్లో ఎవరు విన్ అవుతారో ఆ అమౌంట్ వాళ్ళకి పోతుంది అని చెప్పేసి చెప్తే ఫస్ట్ అయితే 25,000 గేమ్ అయితే స్టార్ట్ చేసిండు బిగ్ బాస్. ఫస్ట్ గేమ్ విలువ 25,000. అది ఎవరైతే ప్లాజ్మాలో పేర్లు చూపించిన వాళ్ళు ఒక్కొక్క టీంలో నుంచి ఒక సభ్యులు వెళ్ళేసి స్విమ్మింగ్ పూల్లో ఎవరైతే ఫస్ట్ దుంకుతారో వాళ్ళకి 25,000 అని చెప్పేసి చెప్పగానే అందరు రెడీగా ఉంటారు. ఫస్ట్ బాయ్స్ రెడీ ఉంటారు అందులో, బట్ ఒక్కరైనా గర్ల్స్ సరిగ్గా రెడీ ఉండరు. బట్ అందులోనే గర్ల్స్ పేర్లు రాగానే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. మన నిఖిల్ టీం నుంచి అయితే ఇద్దరే ఉన్నారు కాబట్టి మనకంట పేరు వచ్చింది. అండ్ నైనిక టీం నుంచి అయితే విష్ణు పేరు వచ్చింది. నెక్స్ట్ యష్మి టీం నుంచి మన సోనియాక ముందే బొక్క బోర్లలో పడ్డది. గేమ్ ఆడడం చేత కాకపోయినా నోరేసుక మీద పడిపోయి అయితే అందరినీ చంపుకో తింటుందన్నమాట. అయితే ఇందులో విష్ణుప్రియ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్లో దూకేసింది. ఆమెకు 25,000 అయితే వచ్చేసింది వాళ్ళ టీం వాళ్ళకి. ఇంకా పృథ్వీ వాళ్ళని స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే మన సోనియా అయితే డమ్మన పడ్డది. ఇక అది చూసి ఇంకా మన నిఖిల్ వచ్చేసి ఎందుకు మనం ఇలా మరీ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేసుకుంటే గేమ్ ఆడము, ఇంత ఫిజికల్గా గేమ్ ఆడితే మనం ఏమంటారు ఆర్టిస్టులను బయటికి వెళ్ళిన తర్వాత మనకు లైఫ్ ఉండదు, ఇలాంటివన్నీ చేస్తే మొహానికి కాళ్ళకి ఎక్కడైనా దెబ్బలు తగిలితే మనకు లైఫ్ ఉండదు కదా, ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పేసి నిఖిల్ చెప్తుంటే మన యష్మి అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. నీ కోసం నేను యాక్సెప్ట్ చేయాలి, నీ కోసం నేను అనాలి తప్ప మా గేమ్ కోసం నేను అనలేను. నా గేమ్ ఎట్లా ఆడాలో నేను అట్లనే ఆడతాను, నీ కోసం నేను సైలెంట్గా ఉండలేను, నీకు ఎట్లా ఆడాలనిపిస్తే అట్లా ఆడు, మాకు ఎట్లా ఆడాలనిపిస్తే అట్లా ఆడతామని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తుంది. అయితే ఫిజికల్గా ఆడద్దు అనేది నిఖిల్ పాయింట్. అండ్ బయట కూడా మన ఓం గారు వచ్చేసి బుక్ తీసుకుని వచ్చి ఇందులో రూల్స్ బుక్లో ఈ ఫిజికల్గా ఆడవచ్చు ఆడకూడదు అనేది ఉన్నదా లేదా చూడండి ఫస్ట్ అని చెప్పేసి అంటే ఇంకా బయటకు వచ్చి నిఖిలు మళ్ళా మన పృథ్వీ వీళ్ళందరూ డిస్కషన్ వీళ్ళందరూ ఈ బుక్లో ఉన్నది దాని ప్రకారంగా అయినా సరే మనమైనా సరే రూల్ పెట్టుకోవాలి. మరి ఇంత ఫిజికల్గా లేడీస్ పడుతున్నారు చేస్తున్నారు ఇబ్బంది అయిపోతుంది తర్వాత అయినా కరెక్టే కదా ఆయన చెప్పింది కూడా. బాయ్స్ ఉన్నప్పుడు ఓకే, అందులో గర్ల్స్ పరిగెత్తుతున్నప్పుడు ఈయనెందుకు మధ్యలో వచ్చి అడ్డు పెట్టిండో నాకు అర్థం కాలేదు. ఎవరినో ఆపడానికి ట్రై చేసి వాళ్ళ క్యాండిడేట్నే దొమ్మన పడేయించుకున్నాడు. ఇంకా నాకైతే పృథ్వీ ఓవర్ యాక్షన్ చూస్తే మరీ వాయిలెన్స్ అవ్వకూడదు అని చెప్పినా కానీ నేను వాయిలెన్స్గానే ఆడతాను అన్నాడు. లాస్ట్కి అయితే మళ్ళీ ఓకే అటు ఇటు తిరిగేసి ఓకే చూద్దాం, ఓకే మీరు వాయిలెన్స్ వద్దు అంటే మేము వాయిలెన్స్ వద్దు అని చెప్పేసి అయితే ఒప్పుకున్నట్టు చేసింది. సీతతోనే విష్ణు మాట్లాడుతుంటే నువ్వు ఫిజికల్గా ఆడినవురా, కొంచెం ఆడకపోయినట్టు బాగుండేది, నువ్వు చెప్పాల్సింది అని చెప్పేసి అంటే సీత కొంచెం కోపం అయితే అనమాట. నేను ఆడిన సంతోషం కూడా లేకుండా చేస్తున్నారు కదరా నాకు అని చెప్పేసి కొంచెం బాధపడకుండా లోపలికి వెళ్ళిపోయింది. నాకు గెలిచిన ఆనందం కూడా లేకుండా చేస్తుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే రెండో గేమ్ స్టార్ట్ అయింది అనమాట. రెండో గేమ్ సెకండ్ టాస్క్ విలువ వచ్చేసి 50,000. థర్డ్ గేమ్ ఉందనమాట. ఒక రోపు ముగ్గురు నేమ్స్ ఇచ్చిన వాళ్ళైతే 3 మెంబర్స్ మన నిఖిలు పృథ్వీ నాబిల్ ముగ్గురు అండ్ ఒక్క చేతితో పట్టుకొని వాళ్ళకి ఇచ్చిన బాల్స్ వాళ్ళ కలర్స్లో వాళ్ళ టబ్లో వేసుకోవాలి అని చెప్పేసి అయితే నాబిల్ అయితే ఘోర గుంజుకపోయినరు ఇక వీళ్ళిద్దరు నిఖిలు పృథ్వీ. ఆఖరికి అయితే పాపం ఆయన చేతులు వదిలేసి వచ్చింది నాబిలు. ఇక నిఖిలు మన పృథ్వీ తెలిసే కదా ఆయన ఆడకపోయినా సరే కానీ పక్కన వాళ్ళు మాత్రం ఆడాడు. వర్రెస్ట్ క్యాండిడేట్లో ఈయన ఒకడు మన యష్మి క్యాండిడేట్ సోనియా, ఈ ముగ్గురు చూస్తే చిరాకేస్తుంది. ఇంకా నిఖిల్ బాల్స్ అన్నీ కూడా తన్నేసిండు బాస్కెట్. ఇంకా నిఖిల్ కూడా వైలెంట్ అయిపోదామని ఫిక్స్ అయిపోయి ఆయన లాస్ట్కు మన సిగరెట్ తాగే ప్లేస్ నుంచి అక్కడ దాకా తీసుకుపోయి తాడు ఆయన చేతిలో నుంచి లాగేసినాడు. తాడు చేతిలో ఉంటేనే విన్ను, లేకపోతే లేదు కదా అని చెప్పేసి ఆయన తాడు వదిలేసిండు అని చెప్పేసి ఆయన పేరు కూడా తీసేసినట్టు వేసేసిండు. ఇక ఆయన గేమ్లో వెళ్ళిపోయిన తర్వాత మన నిఖిల్ అయితే విన్ అయిపోయాడు. నిఖిల్కి ఇప్పుడు 50,000 గేమ్ విన్ అయ్యి 50,000 అయితే ఆయన టీం వాళ్ళు గెలుచుకున్నారు. నెక్స్ట్ థర్డ్ గేమ్ ప్రైజ్ మనీ వచ్చేసి 70,000. అయితే వర్డ్స్ చెప్తారు బిగ్ బాస్ వాళ్ళు, ఈ ముగ్గురు నేమ్స్ వచ్చిన వాళ్ళు రాయాలి అని చెప్పేసి అది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. అది స్పెల్లింగ్ మిస్టేక్ కోసం సంచాలకుగా మన సీత వ్యవహరించింది. అండ్ చెప్పిన తర్వాత వాళ్ళందరూ రాసిన తర్వాత సీతకు చూపించిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అనేది ప్లాజ్మాలో బిగ్ బాస్ వేస్తాడు. అది దాన్ని బట్టి ఎవరు రాసింది చూడాలి. అయితే దాంట్లో యష్మి, నైనిక అండ్ మణికంఠ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తుంటే ఇందులో మన కరెక్ట్ మణికంఠ అయితే ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్గా రాసిండు. ఆల్మోస్ట్ ఏం లేదు, ఒక 3-4 కరెక్ట్స్ రాసి
మణికంఠ వాళ్ళు ఇంతకుముందు 50,000 ఇప్పుడు 70,000 వాళ్ళే విన్ అయిపోయిండ్రు అనమాట. మన ఈ డొల్లా ఉన్నది మన యష్మిను సోనియా వీళ్ళకి ఆడడం చేత కాకుండా నోరేసుకొని పడిపోయి ఇందులో రైటింగ్లో కూడా ఏమీ లేదు. గవర్నమెంట్ రాయాలని చెప్తే బిగ్ బాస్ మీరు తప్పు చెప్పారు, మీరు ఎన్ని చెప్పలేదు, అది మీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు అని చెప్పేసి చెప్తుంది. ఎంత మూర్ఖత్వం అంటే అంత మూర్ఖత్వం ఉన్నది ఆ పిల్లది. కొన్ని వర్డ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే బిస్కెట్, బిజినెస్ మ్యాను, బెటర్ గర్డు, గవర్నమెంటు, పర్మిషను, లాస్ట్కి అయితే కాఫీ అని చెప్పినట్టు అనిపించింది. అందరికీ కాఫీ లాగా అనిపించింది, బట్ కాఫీ కాదు అది, స్పెల్లింగ్ ఏంటో కానీ ఇవన్నీ గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాయడం చేత కానీ మన యష్మి రేసుకొని అందరి మీద పడిపోతుంది అనమాట. ఇంకా నైట్ అది గేమ్ అయిపోతే అందులో మన విన్నర్ అయితే మణికంఠ వచ్చేసి 70,000 అయితే గెలుచుకుంటూ. ఇంకా అది నో డౌట్ అనమాట. మన నైటు వాళ్ళకు ఆకలేస్తుంది మణికంఠకి నిఖిల్కి, బట్ ఈ దోశ రాగి జావు ఎంత తాగినా కానీ ఫ్రూట్స్ ఎంత ఇచ్చినా కానీ వెజిటేబుల్స్ ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళకి ఆకలి అనేది అయింది కాబట్టి అందరూ చూస్తున్నారు, బట్ ఎవరు ఆపలేరు అనమాట వాళ్ళని. ఇంకా దోశ వేసుకొని తినేసి పడుకున్నారనమాట. అర్ధరాత్రి ఇంకా మన బిగ్ బాస్ మధ్యలో అన్నట్టుగా అందరినీ లేపేసి కూర్చోబెట్టేసి రూల్స్ అతిక్రమించుతున్నారు. అండ్ నిఖిల్కి మణికంఠకి ఫుడ్ ఇవ్వకూడదని ఎంత క్లారిటీగా చెప్పినా కానీ వాళ్ళకి రాగి జావ ఇచ్చినప్పటికీ మీరు అందరు చూస్తున్నా వాళ్ళు ఫుడ్ దోశ వేసుకొని తినేస్తున్నారు. ఇది బిగ్ బాస్ ఆదేశాల నిమిత్తం మీరు ఏ వర్క్ చేయకూడదు చెప్పినా కానీ మీరు వినట్లేదు. ఇది మీరు మీకోసం నిఖిల్కి స్పెషల్గా చెప్పిండు, ఆయనకు అర్థమైంది లేదు. మీరు టెంప్ట్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక మీకు టాస్కే కాదు, మీరు ఇంకా పుంజుకోవడానికి మంచి అవకాశము అని చెప్పేసి ఇది నేను మీకు ఇచ్చిన మంచి అవకాశం అని బిగ్ బాస్ చెప్తున్నాడు. ఆయన క్లారిటీగా అర్థమైతే నెక్స్ట్ గేమ్ నుంచి మంచిగా ఆడతాడని నా ఫీలింగ్. ఇదే మళ్ళీ ఒకసారి రిపీట్ అవ్వకూడదు. ఇది మీ ఫుడ్ మీరు అంటే కాపాడుకోవడం కూడా మీ పని అని చెప్పేసి నైనిక టీం వాళ్ళకి యష్మి టీం వాళ్ళకి చెప్పిండు. అండ్ మీరు తినకూడదు అని చెప్పేసి వీళ్ళు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. అర్ధరాత్రి 2 గంటలకు లేపిండు మరి. అండ్ వీళ్ళు ఇక పడుకునే ముందు నిఖిలు మణికంఠ ఇక మన పని అయిపోయింది, నెక్స్ట్ మన నామినేషన్లతో మనకు గట్టి చేసుకుంటారు ఫుడ్ తినందుకు అని చెప్పేసి నిఖిల్ అంటుంటే, నిఖిల్ నువ్వేమో కానీ నేనైతే ప్రతి వారం ఉంటా అని చెప్పేసి ఫుల్ కన్ఫామ్గా చెప్తుండే మరి మణికంఠ అయితే. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇక మార్నింగ్ సాంగ్ వేసుకొని అందరు నిద్రలేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే వీళ్ళ చికెన్ లేదు అని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోయింది కదా, వీళ్ళ చికెన్ వీళ్ళు దొబ్బేసిండ్రు కదా మన ఓళ్ళు నైనిక టీం వాళ్ళ చికెను. పాపం వాళ్ళకి 5 పీసెస్ ఉంచిరంట. మరి దారుణం కదా, ఎంత దొంగతనం చేసినా మినిమం వాళ్ళ క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళకి కనీసం తెలియదా. మళ్ళీ ఇంకా ఈమె మీరు చికెన్ తీసేశారు కాబట్టి మేము పాల ప్యాకెట్ తీసుకున్నామని చెప్పేసి మన విష్ణు చెప్తుంది, ఒకవేళ తీసుకున్నాము మీకు కావాలంటే మా తీసుకోండి అని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్పినా, బట్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదే. ఇంకా అరుస్తుంది, మేము తీసుకున్నది నువ్వు చూసావా, నీకు ఎవరు చెప్పారు, నువ్వు చూసావా అని చెప్పేసి. నువ్వు అరవకమ్మా అని విష్ణు ఎంత క్లియర్గా మెల్లగా చెప్పినా యష్మి వినేదే. ఇంకా యష్మి సోనియాని చూసి నేర్చుకుందాం మరి ఏంటో కానీ గట్టిగా అరుస్తేనే మేము కనబడతాం బయటగా, మేము గట్టిగా అరుస్తేనే మంచిగా ఉంటాము అనే ఫీలింగ్లో ఉన్నదో పిల్ల. మరి అసలు ఒప్పుకోలేదు, మేము చికెన్ తీసుకోలేదు, ఎవరు చూపించారు, ఎవరు చెప్పారు అని గట్టిగా మాట్లాడిస్తుంది. విష్ణు ఎంత క్లియర్గా మళ్ళీగా చెప్పినా వినేదే. వాళ్ళు మాత్రం ఫుల్గా వండుకొని వాళ్ళ ఫుడ్ కూడా వీళ్ళే దొబ్బేసుకొని వంట వేసుకొని లోపల లగ్జరీ రూమ్లో కూర్చోండి ఎంత చక్కగా తింటున్నారనమాట. వాళ్ళని చూస్తే కనీసం ఎదుటోళ్ళు విష్ణు వచ్చేసి నాకు ఆకలేస్తుందిరా అని ఎంత క్యూట్గా అడుగుతుంది పిల్ల. అంత గొడవపడ్డా మళ్ళీ దగ్గరకు వచ్చేసి సోనియాతో కానీ యష్మితో కానీ మంచిగా మాట్లాడుతుంది. బట్ వాళ్ళకి అది అసలు అంత మనసు లేదా మరి ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ అసలు అర్థం చేసుకునే గుణమే లేదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది వాళ్ళని చూస్తే. సీత టైంలో చెప్తానమాట, కరెక్ట్ చెప్పింది ఆ పిల్ల, కరెక్ట్ పాయింట్. మాకు ఈ థాటే లేదు, మాకు దొంగతనం చేయాలనే థాటే లేదు, అది మీరే స్టార్ట్ చేసిండ్రు. మా కాఫీ పౌడర్ లేదు, చక్కెర లేదు అని విషయం క్లారిటీగా చెప్తుంది. మా అన్నీ దొబ్బేసి మీరు ఒక పాల ప్యాకెట్ తీసుకుంటే ఇంతగానం ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే 4th రౌండ్ అయితే వచ్చేసింది. 4th రౌండ్ విలువ 1,50,000. డోంట్ స్పిల్ అని చెప్పేసి గేమ్ అయితే స్టార్ట్ చేసారు. డోంట్ స్పిల్ అనే గేము అది మాజా బాటిల్ మన పల్పి ఆరెంజ్ బాటిల్ అయితే తీసుకొని మా బాటిల్లో గ్లాస్లో పోసుకుంటే ఎవరైతే డ్రాప్ బయట పడుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పేసి ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క చుక్క పోయాలి, అంటే తక్కువగా పోయాలి అని చెప్పేసి గేమ్ చెప్తే మన ఆదిత్య గారికి అర్థం కాలేదో ఏంటో ఫస్ట్ ఓపెన్ చేసి ఫుల్ బాటిల్ గ్లాస్లో పోసేసిండు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు మూతలు పోసుకుంటూ చుక్క పోసుకుంటూ ఉన్నారు. లాస్ట్కి అయితే మన సెకండ్ రౌండ్లోనే ఆదిత్య గారు అయితే వెళ్ళిపోయిండు. ఒక బాటిల్తో చేత్తోని డ్రాప్ తీసుకొని ఇట్లా ఊపి వేయగానే ఆయన చేత్తోనే ఇంకా గ్లాస్ బయటకు వచ్చేసి ఆదిత్య గారు అయితే ఓడిపోయిండు. దానికి నాబిల్ సంచాలకుగా వ్యవహరించిండు. అండ్ ఫస్ట్ ఆదిత్య గారు పోగానే నిఖిలు అవి 75,000 గెలుచుకొని అయితే కంప్లీట్ చేసారు ఆ గేమ్. మన యష్మి టీం వాళ్ళు లోపల ఫుడ్ తింటూ ఉంటే మణికంఠకు ఆకలేసి డోర్ దగ్గరికి వచ్చేవారు, ఆకలేస్తుందిరా అని ఒక ఫేస్ ఒకలా పెట్టిండు. ఆయన చూసి చాలా బాధ అనిపించింది ఆ టైంలో.
ఇంకా వీళ్ళు ఏమంటున్నారు, అబ్బాయి ఎమోషనల్ కనెక్ట్ చేస్తుండు, ఎమోషనల్ అవ్వకండి, అది చూడకండి, ఇంకా మా దగ్గర లేదు మళ్ళీ రా అని చెప్పేసి ప్రేరణను మన అబ్బాయి కూడా అంటుండు. ఎంత అధ్వానమైన మనుషులు అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకా 5th రౌండ్ అయితే వచ్చేసి 5th రౌండ్ విలువ అయితే 50,000 వ్యాక్స్ చేసుకోవాలి. ఆ వ్యాక్స్ చేసుకునే విధానం చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసిండ్రు అనమాట. మన పృథ్వీ అయితే తట్టుకోలేక బాత్రూంలోకి కూడా వెళ్ళిపోయారు. ఇది లైవ్లో చూసారు కానీ ఇందులో అయితే చూపించలేరు అనమాట. పృథ్వీ అండ్ నాబిల్, నిఖిల్ కూడా చేసిండు. నాబిల్కి ఫుల్ హెయిర్ ఉంది. నాబిల్ ఎంత స్ట్రగుల్ పెయిన్ అనుభవించుకుంటూ అయితే తీసిండు. అయితే ఆయన చూసి ప్రతి ఒక్కరు అబ్బా అబ్బా అనేసి అన్నారనమాట. లైవ్ చూసిన వాళ్ళకి కూడా అండ్ నిన్నటి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఈ గేమ్కి సంచాలకుగా సోనియా వ్యవహరించింది. అండ్ నాబిల్ నిజంగా నాకు నాబిలే విన్ అయ్యిండు. అండ్ ఆయన ఫుల్ హెయిర్ ఉండడము అండ్ చెస్ట్ పైన కానీ లెగ్ పైన కానీ లేడీస్ అయితే హెల్ప్ చేసిండ్రు. అండ్ మనం నిఖిల్కి ఫస్ట్ డే వచ్చే రోజు కొంచెం అంత క్లీన్, ఆయన చెస్ట్ పైన అంత హెయిర్ అంత ఏం లేదు, ఓన్లీ కాలుకే తీసుకున్నాడు. ఈయనదైతే పృథ్వీ పారిపోయిండు అనమాట. వీళ్ళ ముగ్గురు కూడా ఈ ప్రతి ఒక్క ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఓడిపోయినరు. ఆ ముగ్గురే ఓడిపోయిన ముగ్గురే అలా గేమ్ ఆడడం రాక నోరేసుకొని విన్ అవ్వడానికి ముందుకు వచ్చినట్టున్నారు తప్ప ఆడి గెలుద్దామనే థాట్తోనైతే వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. వీళ్ళు ముగ్గురు 3 గేమ్లలో ఓడిపోయారు. సోనియా రన్నింగ్లో ఓడిపోయింది, మన యష్మి అయితే వర్డ్స్ గేమ్లో ఓడిపోయింది, పృథ్వీ అయితే ఇక్కడ వ్యాక్స్లో ఓడిపోయిండు. వీళ్ళకి ఆడడం రాకపోయినా సరే కానీ ముందు ఉంటారనమాట అల్లరి చేయడానికి, గొడవపడి సాధించుకోవడానికి. ఇంకా 6th రౌండ్ వచ్చేసి అండ్ ఇంతకుముందు గేమ్లో అయితే నాబిల్ అయితే విన్ అయిపోయిండు 50,000. నైనిక టీం వాళ్ళు గెలుచుకున్నారు. అండ్ 6th రౌండ్ విలువ వచ్చేసి ₹1,00,000. అందులో 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క టీం నుంచి కూడా 2 మెంబర్స్. ఇక నిఖిల్ వాళ్ళైతే 2 కంపల్సరీ ఉండాలి వాళ్ళు. అండ్ నిఖిల్ టీం నుంచి నిఖిల్ మణి అండ్ విష్ణు నాబిల్ అండ్ పృథ్వీ అభయ్, ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు పార్టిసిపేట్ చేసి, ఇది సాక్స్ల గేమ్. కాళ్ళకి వేసుకొని హ్యాండ్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే బిగ్ బాస్ అని చెప్పలేదు, మన ప్రేరణ సంచాలక వివరించింది. ఈ గేమ్కి ప్రేరణ అని చెప్పింది, బ్యాక్ సైడ్ పెట్టుకోండి, చేతులు ముందు పెట్టుకుంటే కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనే ఇదితోనే అనమాట. పుష్ చేసుకోవద్దు అంటే నూకేదు బయటకు, ఒక సర్కిల్ లాగేసినాడు, ఆ సర్కిల్లోనే ఉండాలి. అండ్ ఇంకొకళ్ళ సాక్స్ కాళ్ళతోనే తీయాలి, చేతులతోని కానీ పుష్ చేసుకుంటా కానీ అట్లా తీయకూడదు అని చెప్పేసి నియమాలు పెట్టారనమాట. ఇంకా ఫస్ట్ ఒక్కోళ్ళు మన విష్ణుని పుష్ చేసిండు అబ్బాయి, బట్ అది చూడలేదు, ఆమె చేయలేదు. ఈ టైంలో విష్ణు బయటకు వచ్చిన సందర్భంలో మనోళ్ళు చూడాలి డ్యాన్సులు వేయడం, ఎవరు పృథ్వీను యష్మి. ఈ టైంలో ఎవరు చూసినా ఈ గేమ్ని ఎవరు చూసినా యష్మిని తీసుకుపోయి బండకూర్తుకోవాలని అంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇంత వరస్ట్ క్యాండిడేట్, ఒక అమ్మాయి ఓడిపోతుంటే, ఒక పక్కన టీం వాళ్ళు ఓడిపోతే పర్లేదు, ఒక ఓడిపోయిందనే ఒక మనోళ్ళు గెలుస్తున్నారనే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కానీ ఇలా డ్యాన్సులు వేసే దారుణమైన మనుషులు అయితే వీళ్ళనైతే నేను చూసిన. అండ్ ఈ టైంలో భాషా గారు మాత్రం కరెక్ట్ చెప్పిండు, నువ్వు చూడకపోతే ప్రేరణ బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ ఎవరికైనా అడగొచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఆ టైం ఆయన అలా అన్నాడని చెప్పేసి వీళ్ళు సైడ్ కూర్చుండి, ఎవరు అభయ్ సోనియా వీళ్ళు కూర్చుండి, ఆయన మన టీమా పక్క టీమా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అడుగుతాడు అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట. బట్ ఆయన ఎక్కడున్న ఏ టీంలో వాళ్ళు ఉన్నప్పటికీ ఆయన క్లారిటీగా కరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేసింది. ఈ విషయంలో భాషా గారు పాపం వాళ్ళకి నైనిక టీం వాళ్ళకి హెల్ప్ అని కాదు, కరెక్ట్గా చూడండి అన్నట్టుగా చెప్పిండు. కానీ వీళ్ళు మాత్రం సోనియా, పృథ్వీ, యష్మి అయితే ఎంత వల్గర్ బిహేవియర్ అంటే అంత వల్గర్ బిహేవియర్గా బిహేవ్ చేసారనమాట. నాకైతే మరీ దారుణంగా అనిపించింది. ప్రేరణ సంచాలక నాకు ఈ గేమ్లో అయితే అస్సలు నచ్చలేదు. బట్ ఆమె మాటలు ఎవ్వరు వినట్లేదు. అండ్ ఆమె చెప్పిన ఆన్సర్ కూడా అంటే కరెక్టా కాదా అని మీరు మీ గేమ్ వాళ్ళని చూసిండ్రా అని పక్కన వాళ్ళని అడుగుతుంది. ఆమె ఆన్సర్ మీద ఆమె కరెక్ట్గా లేదనమాట, స్టాండ్ తీసుకుంటలేదనమాట. సంచాలకగా నాకు తెలిసి ఈమె వేస్ట్ అనిపించింది ఈ ఒక గేమ్ వరకు. ఫస్ట్ అయితే మణికంఠ రెడ్ లైన్ దొక్కడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు. సెకండ్ పృథ్వీ అవుట్. బట్ అది అసలు సచిన ఒప్పుకోడే, నేను వెళ్ళను అంటుండు. ఇంకా అక్కడికైతే ఆమె అయితే అవుట్ అని చెప్పేసి గట్టిగా అంటే వెళ్ళిపోయిండు అతను. విష్ణుని అయితే అభయ్ తోసిండు. అది క్లియర్గా ఎవరైనా లైవ్లో చూసినా తర్వాత చూసినా కొంచెం స్టాప్ చేసుకుంటూ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఆమె యాక్సెప్ట్ చేయాలి, అభయ్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అభయ్ యాక్సెప్ట్ చేయకుండా ఇంకా నేను దోసేసినైతే నేను ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పోతారా అంటుండు. ఇది చూసిన తర్వాత ఉంటాడో మరి పోతాడో తెలియదు. కానీ ఇది ఇలాంటివన్నీ నాకు సరిగ్గా కనిపించవో, మరి బిగ్ బాస్ వాళ్ళకి కనిపించవో. వీకెండ్లో మాత్రం ఇలాంటి ముచ్చటైతే మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడతారో ఏం. వీళ్ళందరూ పోయేటప్పుడు లాస్ట్కి నాబిల్ కూడా వెళ్ళిపోయాడు అనుకో. విష్ణు ఓడిపోయినప్పుడు, నాబిల్ ఓడిపోయినప్పుడు అయితే
మన ప్రేరణ యష్మి క్లాప్స్ కొట్టడం కానీ, పృథ్వీ ఈమె లేచి మరీ డ్యాన్స్ చేయడం కానీ, ఇది ఎవరికి చూసినా, ఏ కంటెస్టెంట్కి చూసినా పక్కన వాళ్ళకు అది డిసప్పాయింట్గానే ఉంటుంది. మరీ అంత దారుణంగా కూడా చేయదు. ఓడిపోతున్నారు అనే ఫీలింగ్, మీరు గెలుస్తున్నారు అని కాదు, పక్కన వాళ్ళు ఓడిపోతే ఇంత సంతోషంగా ఉంటారా? ఇంత వరస్ట్ ఫీలింగ్లో అయితే ఏ క్యాండిడేట్స్ కూడా ఉండరు. ఇంత వరస్ట్ క్యాండిడేట్స్ ఏ కంటెస్టెంట్లు ఇప్పటివరకు ఏ బిగ్ బాస్లో కూడా నేను చూడలేను. మరీ ఇంత చెత్తగా ఒక్క గేమ్ కూడా ఆమె ఆడకుండా పక్కన వాళ్ళ మీద విన్ అయ్యి అండ్ ఏదో లక్కులో చీఫ్ అయినంత మాత్రాన ఆమె ఇంకేదో ఊహించుకుంటుంది. ఆమె వల్ల కాని పనులు చేసుకుంటూ ఇంకా లాస్ట్కి అయితే మన నిఖిల్, అభయ్ ఇద్దరు ఉంటారు. అండ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ సాక్స్ కాపాడుకుంటూ మధ్యలో అందరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక్కొక్క సాక్స్ ఇచ్చిన, ఇంకో సాక్స్ తీసి పక్కన పెట్టేసి ఒక్క సాక్స్తోనే ఆడండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే వాళ్ళ సాక్స్ కాపాడుకుంటే పక్కన సాక్స్ తీయాలి కాబట్టి అండ్ ఇట్లా వెనక్కి కాలు పెట్టేగానే అభయ్ నిఖిల్ కాలు తొక్కగానే ఆయన బ్యాక్ సైడ్ పడిపోతాడు. ఆ బ్యాక్ పెయిన్ అనేది కాలుకు వచ్చేసరికంటే ఇంకా గేమ్ అయితే ఆగిపోయింది. ఇంకా ఇద్దరు బయటకు వచ్చేసారు. బిగ్ బాస్ ప్రేరణ మీ అభిప్రాయం ఏంటి, ఎవరు విన్ అయినరో చెప్పండి అంటే టై అయింది బిగ్ బాస్ అని చెప్పేసి అంటే బిగ్ బాస్ కూడా వీళ్ళిద్దరికి చెరొక 50,000 ఇంకా టై అయిన కారణంగా ఇద్దరికి ఇచ్చేసినామని చెప్పేసి చెప్పేస్తాడు బిగ్ బాస్. అంతటితో నిన్నటి ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా గేమ్ టైంలో మాత్రం ప్రేరణ అని వీళ్ళు ఫుల్ రెచ్చగొడుతున్నాడు. ఆ పిల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది వాళ్ళని ఏం చెప్పాలో ఆమె సొంతంగా డెసిషన్ తీసుకోలేకపోయింది అనమాట. నువ్వు బయటకు నీకు బయట పంపించే వాళ్ళని వాళ్ళు ఓడిపోయిండ్రు అని వాళ్ళే క్లారిటీ ఈ పిల్లకి ఇస్తుర్రు. ఈ పిల్ల ఫుల్ కన్ఫ్యూజ్ అయింది.